సి ప్రపంచానికి కంప్యూటర్ని కనిపెట్టింది, కంప్యూటర్ని పరిచయం చేసింది నేనే అని చెప్తాడు. సెల్ ఫోన్ కనిపెట్టింది నేనే అని చెప్తాడు. సో ఇవన్నీ మనం విని తట్టుకునేటువంటి శక్తి నాకు లేదు, ప్రజలకు అంతకన్నా లేదు. సరే బిల్ గేట్స్ ఇద్దరు కలిసి చదువుకున్నారని చెప్తాడు, ఇద్దరు కలిసి కంప్యూటర్ వాడడం ఒకేసారి మొదలు పెట్టామని చెప్తాడు. సహజంగా దావోస్ కాన్ఫరెన్స్లో ప్రపంచానికి సంబంధించినటువంటి అనేక మంది పారిశ్రామికవేత్తలు వస్తారు, అనేక మంది ఆ సమావేశాల్లో పాల్గొంటారు, చాలా దేశాల నుంచి వస్తుంటారు, చాలా మంది ప్రతినిధులు వస్తూ ఉంటారు. సో మనం వెళ్ళి కలిసి వాడిని ఏ రకంగా ఒప్పించాం, ఏ రకంగా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చాం అనేటువంటి దాని మీద ఉండాలి తప్ప మన బ్రాండ్ ఇమేజ్ని కాదు, రాష్ట్రం తాలూకా బ్రాండ్ ఇమేజ్ని అక్కడ ప్రొజెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కానీ అనేక సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారు దావోస్ వెళ్ళేటువంటిది ఆయన బ్రాండ్ ఇమేజ్ని పెంచుకునేటువంటి దానికి ప్రయత్నమే తప్ప ఆయన వెళ్ళినటువంటి అనేక సందర్భాల్లో రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి పెట్టుబడులు ఏమీ లేవు అనేటువంటిది మా తాలూకు వాదన. గతంలో ఎయిర్ బస్ అన్నారు, గతంలో అలీబాబా అన్నారు, గతంలో ఇతర సంస్థలు తీసుకొని వస్తామని చెప్పారు. చెప్పమని 2014 నుంచి 19 మధ్యలో 5 సార్లు వెళ్ళారు. 14-19 మధ్యలో వెళ్ళినప్పుడు 5 సార్లు ఏ కంపెనీలతో చర్చించారు, ఏ కంపెనీలతో ఎంఓయూ చేసుకున్నారు, ఆ చేసుకున్నటువంటి ఎంఓయూలు ఒకటన్నా ఈ రాష్ట్రంలో గ్రౌండ్ అయ్యాయి అనేటువంటిది ఒకటి చెప్పమనండి వాళ్ళు. తర్వాత బిల్ గేట్స్ గురించి మాట్లాడదాం.